వృద్ధురాలిని ఒక గుర్తు తెలియని వ్యక్తి అతి కీలకంగా హత్య చేసి అమ్మ వద్ద ఉన్నటువంటి బంగారపు చైన్ చెవికమ్ములు దొంగిలించుకుపోయిన వ్యక్తిని గజ్వేల్ పోలీసులు శుక్రవారం నాడు పట్టుకున్నారు. గత నెల 24న గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామ శివార్లో గల రైల్వే బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతురాలు నల్ల సత్తవ్వ ధర్మారెడ్డిపల్లి గ్రామ శివార్లోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా నేరస్తుడు కిచ్చిగారి శివ గజ్వేల్ నుంచి చెగుంట వైపుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ మృతురాలు ఒంటరిగా ఉన్నదని మరియు ఆమె మెడలో ఉన్న గొలుసును గమనించి ఆమె వెనకాలే పొలం వద్దకు వెళ్లి ఆమె తన వెంట తెచ్చుకున్న కొడవలతో అతి కిరాతకంగా నరికి ఆమె మెడలోని బంగారపు చైన్ చెవి కమ్మలు తీసుకుని పారిపోయారు. ఈ విషయంలో గజ్వేల్ పోలీసులు నేరం జరిగిన ప్రదేశం నుంచి నేరస్తుని పట్టుకునేంత వరకు సుమారుగా 150 సీసీటీవీ కెమెరాలను పరీక్షించి ఈ రోజు నేరస్తుని పట్టుకుని అతని వద్ద నుంచి దొంగిలించబడిన సొత్తును మరియు చంపడానికి వాడిన కొడవలని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్ పంపించారు. పోలీస్ కమిషనర్ సిద్దిపేట మేడం ఆదేశానుసారం కె నర్సింహులు ఏసీపీ గజ్వేల్ ఆధ్వర్యంలో బి సైదా ఎస్హెచ్ఓ గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ముత్యంరాజు క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐ యాదగిరి కానిస్టేబుల్ రవి వెంకటేష్ నరేందర్ గౌడ్ వెంకన్న స్వామి దివ్య మరియు ఐటీ కోర్ సిబ్బంది శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేసినందుకు గాను శ్రీమతి బి అనురాధ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట అభినందించి వారిని రివార్డు ప్రకటించారు. మంగళవారం రోజు మధ్యాహ్నం గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ శివార్లో రైల్వే ట్రాక్ పక్కన జరిగిన ఒక మహిళ హత్య కేసును ఈరోజు గజ్వేల్ పిఎస్ ఎస్హెచ్ఓ అండ్ డిఐ వాళ్ళ సిబ్బంది ఛేదించడం జరిగింది. నిందితుడిని గుర్తించి ఐడెంటిఫై చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. కేసు యొక్క వివరాలు ఏమనగా ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్యవ్వ వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి అనే ఆమె దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈమె అందాజా మధ్యాహ్నం సమయంలో 2 గంటల ప్రాంతంలో తన వ్యవసాయ పొలంలో గడ్డి కాల్చేద్దామని ఇంటి నుండి కొడవలి అగ్గిపెట్టె తీసుకొని తన పొలానికి పోతుంది. అదే సమయంలో నేరస్తుడైనటువంటి కిచ్చిగారి శివశంకర్, ఇతనికి 36 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇతని స్వగ్రామము కోమటిపల్లి విలేజ్ ఆఫ్ వెల్దుర్తి మండల్ మెదక్ డిస్ట్రిక్ట్, కానీ ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు. ఇతను మోటార్ సైకిల్ పైన చేగుంట నుంచి గజ్వేల్ వచ్చి మళ్ళా తిరుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోగానే అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంది. మనకు అక్కడ రోడ్డు మీద ఫస్ట్ పోతున్న సీసీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. మహిళ పోతున్నది ఒంటరిగా. ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతను అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు పొలం దగ్గరికి ఫాలో అయినాడు. ఫాలో అయిపోయి ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాచ్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది. ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడపైన మరియు చేతిపైన దాడి చేసి నరికి ఆమెను హత్య చేయడం జరుగుతుంది. హత్య చేసి ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడు మరియు చెవి కమ్మలు తీసుకొని ఆ గొడవలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు గజ్వేల్ చేగుంట మరియు ఎన్ రూట్లో మేము ఒక 150 సీసీ కెమెరాలు మేము మరి రిపీటెడ్ ఒక్కోదాన్ని 2-3 సార్లు కూడా అబ్జర్వ్ చేసి ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతని దగ్గర నుంచి మృతురాలు చెందినటువంటి ఈ బంగారు చైన్, గోల్డ్ చైన్ మరి కమ్మ, ఆమె యొక్క కొడవలి కూడా అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇతని పైన ఇంతకుముందు కూడా మెదక్ పోలీస్ స్టేషన్లో బైక్ థెఫ్ట్ ఉంది, రామేంద్ర పోలీస్ స్టేషన్లో ఉన్న బైక్ పెట్టినటువంటి హరాస్మెంట్ కేసు ఉంది, గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఒక యాక్సిడెంట్ కేసు ఉంది. దాని తర్వాత ఇతను బైకులు దొంగిలించినాడు. వాళ్ళకి ఇంకా అరెస్ట్ కానటువంటి మేడ్చల్ కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కూడా 2 ఎఫ్ఐఆర్లు, మొత్తం 3 బైక్ థెఫ్ట్ కేసులలో, ఒక హరాస్మెంట్ కేసులో, ఒక యాక్సిడెంట్ కేసులో ఇతను నిందితుడు ఇంతకుముందు. తర్వాత ఇప్పుడు మనకు ఈ కేసులతో పాటు ఇంకో 3 అదనంగా బైకులు దొరికినాయి. మొత్తం ఇతని దగ్గర 3 గ్లామర్ బైకులు, ఒక 2 యాక్టివ్ బైకులు ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా 3 బైకులు ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ను వెరిఫై చేయాల్సింది ఉంది. దాని తర్వాత ఇటు కేసులో మాకు మొట్టమొదలు ఈ ఫస్ట్ సీసీ ఫుటేజ్ ఆ లేడీ అక్కడ నుంచి సింగర్గా వెళ్తున్నది తీసినాము. దాని తర్వాత సెకండ్ ఫుటేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఉంది మనకు.
ఆ వ్యక్తిని దాదాపు 500-600 మీటర్ల దూరం నుంచి ఒక సీసీ కెమెరాలో కవర్ అయింది. ఆ సింగిల్ వ్యక్తిని ఎవరినో ఐడెంటిఫై చేయాలనే క్రమంలో మేము వెతుకుతున్న క్రమంలో అక్కడ మధ్యాహ్నం పూట ఒక రెడ్ కలర్ బైక్ నిలబడ్డదని ఒక సమాచారం వచ్చింది మాకు. ఆ సమాచారం పైన రెడ్ బైకులు అక్కడ నుంచి ఏవేవి పాస్ అయినాయి, ఒక స్ట్రెచ్లో పాస్ కావడానికి సీన్ ఆఫ్ మినిట్స్ కంటే ముందు తర్వాత తీసుకొని ఒక 7 కిలోమీటర్ల స్ట్రెచ్లో దాదాపు 7 నిమిషాలు పాస్ అయ్యే క్రమంలో ఎక్కువ టైం తీసుకున్నట్టు ఈ రెడ్ బైక్ ఏదో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు ఇతను 43 నిమిషాలు సీన్ ఆఫ్ ఆఫీస్లో ఆఫ్ అన్ అవర్ ఉన్నాడు కాబట్టి 43 నిమిషాల టైంలో ఫస్ట్ సీసీ కెమెరా సెకండ్ సీసీ కెమెరా మధ్యలో పాస్ కావడం జరిగింది. అట్లా ఐడెంటిఫై చేసినాం. అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఆ హెల్మెట్ ఎక్కడ తీస్తాడు పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తూ 150 సీసీ కెమెరాలు వెతికినాం. ఒక చోట సీసీ కెమెరాలో హెల్మెట్ లేని ఫోటో దొరికింది మాకు. దాని తర్వాత ఒక నంబర్ దొరికింది నాకు. ఆ నంబర్ ఐడెంటిఫై చేసినాం. ఇదే ఆ నంబర్ ఇదే, ఈ నంబర్ వేసుకొని తిరిగినాడు ఆ దొంగ బైక్. ఈ నంబర్ ఐడెంటిఫై చేసి నువ్వు చూసినట్టయితే ఈ నంబర్ మేము చూస్తే ఇది మోటార్ సైకిల్ కాదు, అసలు ఇది ఫేక్ నంబర్ వేసుకొని తిరుగుతాము. తదనంతరం ఆయన మూమెంట్ వచ్చింది పోయింది ఐడెంటిఫై చేసి ఎట్టకేల చేగుంటలో అతను ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతను ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరంతో పాటు ఇంకో దాదాపు 5 బైకులు అతనితో నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక బైకు మెదక్లో రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం. ఈ కేసులో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మరియు డిఐ రాజు, వాళ్ళ క్రైమ్ సిబ్బంది యాదగిరి, వెంకటేష్, క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎక్సలెంట్ వర్క్. దాదాపు వారం రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి పాలు కష్టపడకుండా సీసీ ఫుటేజ్ అన్ని చాలా ఓపికతో తీసి అతను స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ రిటర్న్ పోయిన తర్వాత కూడా ప్రతి సీసీ కెమెరాను అబ్జర్వ్ చేసి వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను ఎంత ప్రొఫెషనల్ అంటే అతను వెళ్ళగానే మళ్ళీ బండి నెంబర్ మార్చేసినాడు, డ్రెస్ మార్చేసినాడు, స్నానం అంతా ఫ్రెష్ చేసేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయినాడు. మేము చేగుంట వరకు రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఒక జంక్షన్లో మళ్ళీ ట్రాక్ మిస్ అయింది. రకరకాల ఆ ఏరియా అంతా కవర్ చేసేసి ఎట్టకెళ్ళి మా క్రైమ్ సిబ్బంది అంతా అతన్ని లొకేట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సిపి మేడం కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ పార్టీ మరియు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రివార్డ్ ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం. ఈ కేసు డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ సైదా, ముత్యం రాజు, యాదగిరి ఏఎస్ఐ, వెంకటేష్, అందరు క్రైమ్ సిబ్బంది అందరూ కూడా అభినందనలు తెలియడం జరుగుతుంది. అతను వెళ్ళగానే మళ్ళీ బండి నంబర్ మార్చేసినాడు, డ్రెస్ మార్చేసినాడు, స్నానం అంతా ఫ్రెష్ చేసేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయినాడు. మేము చేగుంట వరకు రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఒక జంక్షన్లో మళ్ళీ ట్రాక్ మిస్ అయింది. రకరకాలుగా ఆ ఏరియా అంతా కవర్ చేసేసి ఎట్టకేళ్ళి మా క్రైమ్ సిబ్బంది అంతా అతన్ని లొకేట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సిపి మేడం కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ పార్టీ మరియు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రివార్డ్ ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం. ఈ కేసు డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ సైదా, ముత్యం రాజు, యాదగిరి ఏఎస్ఐ, వెంకటేష్, అందరు క్రైమ్ సిబ్బంది అందరూ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మంగళవారం రోజు మధ్యాహ్నం గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ శివార్లో రైల్వే ట్రాక్ పక్కన జరిగిన ఒక మహిళ హత్య కేసును ఈరోజు గజ్వేల్ పిఎస్ ఎస్హెచ్ఓ అండ్ డిఐ వాళ్ళ సిబ్బంది ఛేదించడం జరిగింది. నిందితుడిని గుర్తించి ఐడెంటిఫై చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. కేసు యొక్క వివరాలు ఏమనగా ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్యవ్వ, వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి అనే ఆమె దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈమె అందాజా మధ్యాహ్నం సమయంలో 2 గంటల ప్రాంతంలో తన వ్యవసాయ పొలంలో గడ్డి కాల్చేద్దామని ఇంటి నుండి కొడవలి, అగ్గిపెట్టె తీసుకొని తన పొలానికి పోతుంది. అదే సమయంలో నేరస్తుడైనటువంటి పిచ్చిగారి శివశంకర్, ఇతనికి 36 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇతని స్వగ్రామము కోమటిపల్లి విలేజ్ ఆఫ్ వెల్దుర్తి మండల్, మెదక్ డిస్ట్రిక్ట్. కానీ ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు. ఇతను మోటార్ సైకిల్ పైన చేగుంట నుంచి గజ్వేల్ వచ్చి మళ్ళా తిరుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోగానే అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంది. మనకు అక్కడ రోడ్డు మీద ఫస్ట్ పోతున్న సీసీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. మహిళ పోతున్నది ఒంటరి. ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకుందని ఇతను అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు
పొలం దగ్గరికి ఫాలో అయినారు. ఫాలో అయిపోయి ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాచ్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది. ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడ పైన మరియు చేతి పైన దాడి చేసి నరికి ఆమెను హత్య చేయడం జరుగుతుంది. హత్య చేసి ఆమె మెడలోని వాటి పుస్తల తాడు మరియు చెవి కామలు తీసుకొని ఆ గొడవలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు గజ్వేల్, చేగుంట మరి ఎన్రూట్లో మేము ఒక 150 సీసీ కెమెరాలు మినిమం మరి రిపీటెడ్ ఒక్కోదాన్ని 2-3 సార్లు కూడా అబ్జర్వ్ చేసి ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతని దగ్గర నుంచి మృతురాలకు చెందినటువంటి ఈ బంగారు చైన్, గోల్డ్ చైన్ మరియు కమ్మ, ఆమె యొక్క కొడవలి కూడా అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇతన్ని పైన ఇంతకుముందు కూడా మెదక్ పోలీస్ స్టేషన్లో బైక్ థెఫ్ట్ ఉంది, రామాయంపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళ బైక్ థెఫ్ట్ హరాస్మెంట్ కేసు ఉంది, గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఒక యాక్సిడెంట్ కేసు ఉంది. దాని తర్వాత ఇతను బైకులు దొంగిలించినాడు. వాళ్ళకి ఇంకా అరెస్ట్ కానటువంటి మేడ్చల్, కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కూడా నేను ఎఫ్ఐఆర్ నుంచి 43 నిమిషాలు సీన్ ఆఫర్స్లో హాఫ్ ఉన్నాడు కాబట్టి 43 నిమిషాల టైంలో ఫస్ట్ సీసీ కెమెరా నుంచి సెకండ్ సీసీ కెమెరా మధ్యన పాస్ కావడం జరిగింది. అట్లా ఐడెంటిఫై చేసినాం. అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఆ హెల్మెట్ ఎక్కడ తీస్తాడు, పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తూ 150 సీసీ కెమెరాలు వెతికినాం. ఒక చోట సీసీ కెమెరాలో హెల్మెట్ లేనటువంటి ఫోటో దొరికింది. దాని తర్వాత ఒక నంబర్ దొరికింది. ఆ నంబర్ ఐడెంటిఫై చేసినాం. ఇదే ఆ నంబర్, ఇదే ఈ నంబర్ వేసుకొని దిగినాడు ఆ దొంగ బైక్. ఈ నంబర్ ఐడెంటిఫై చేసుకుని చూసినట్టయితే ఈ నంబర్ మేము చూస్తే ఇది మోటార్ సైకిల్ కాదు, అసలు ఇది ఫేక్ నంబర్ వేసుకొని తిరుగుతాము. తదనంతరం ఆయన మూమెంట్ వచ్చింది పోయింది ఐడెంటిఫై చేసి ఎట్టకేల చేగుంటలో అతను ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతను ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరంతో పాటు ఇంకో దాదాపు 5 బైకులు అతనితో నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక బైకు మెదక్లో రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం. ఈ కేసులో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మరియు డిఐ రాజు, వాళ్ళ క్రైమ్ సిబ్బంది యాదగిరి మరియు వెంకటేష్, క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎక్సలెంట్ వర్క్. దాదాపు వారం రోజుల నుంచి ప్రతిరోజు రాత్రింబాలు కష్టపడకుండా సీసీ ఫుటేజ్ అన్ని చాలా ఓపికతో తీసి అతను స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ రిటర్న్ పోయిన తర్వాత వరకు కూడా ప్రతి సీసీ కెమెరాను అబ్జర్వ్ చేసి వీళ్ళని ఐడెంటిఫై చేయడం